ఒక ఆపరేషన్ కూడా వెళ్ళి సక్సెస్ఫుల్లీ తిరిగి వచ్చింది. నెక్సాన్ కాకుండా వేరే కారు ఉంటే వెళ్ళిపోయింది డిక్కీ లోపలికి. రన్నింగ్ లో గేర్లు పడట్లా, ఇదేదో గేర్ బాక్స్ దొబ్బేసింది. నేనైతే ఆ పెద్ద ఘట్టం నుంచి బయటపడ్డాను. అండ్ కారు కూడా నాకు లిటరల్లీ వారంలో ఇచ్చేసారు. నిద్ర కూడా పట్టదు కరెక్ట్ గా చెప్పాలంటే. లిటరల్లీ దోచుకోవడం అంటారు దీన్ని. 185 రూపీస్ సింగిల్ సైడ్ జర్నీకి 10,200 రూపాయలు అయితే అయింది దాదాపు. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? కరెంట్లీ నేను వచ్చేసి ఒంగోలు బైపాస్ లో అయితే ఉన్నాను. వెనకాల చూస్తున్నారు కదా మన నెక్సాన్ కార్. నాకు తెలిసి మన ఛానల్లో ఈ కార్ ని చూపించి 1.5 year పైన అవుతుంది. ఈ 1.5 year లో ఈ కార్ కి చాలా అయితే జరిగాయి అన్నమాట. ఒక ఆపరేషన్ కూడా వెళ్ళి సక్సెస్ఫుల్లీ తిరిగి వచ్చింది. ఇంకా చాలా 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 విశేషాలు ఉన్నాయి. ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా మనం మాట్లాడుకుందాము. సో ఈ రోజు నేను మన నెక్సాన్ తీసుకొని విజయవాడకి అయితే వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అంటే మన కార్ కి సర్వీసింగ్ అనమాట. సో బేసిక్ గా చూసుకుంటే మన కార్ ని ఇప్పుడు మనము 6th సర్వీస్ కి అయితే తీసుకెళ్తున్నాము. 3rd మేజర్ సర్వీస్. ఎవ్రీ 15,000 కిలోమీటర్లకి ఒక సర్వీస్ అయితే చేయించాలి. మనము 7,500 కిలోమీటర్లకి బేసిక్ చెకప్ అయితే చేయించాలి. సో ఆ లెక్కను చూసుకుంటే ఇది 3వ సర్వీస్ అనమాట. ఆయిల్ చేంజ్ అన్ని అయితే ఉంటాయి. అండ్ చాలా 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 విశేషాలు మాట్లాడుకోవాలి. దాదాపు మనం కార్ ని కొని 2 years పైన అవుతుంది. ఈ 2 years లో నెక్సాన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంది, నేను ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏంది, మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కార్ అవుట్లుక్ చూపించేస్తా. నేను కార్ అయితే మటుకు తీసి 4 రోజుల పైన అవుతుంది. పట్టించుకోకండి, మొత్తం చెత్త చెత్తగా ఉందన్నమాట. చూడండి మట్టి మొత్తం ఎట్లా పెరిగిపోయిందో. ఎట్లా సర్వీసింగ్ తీసుకెళ్తున్నా కదా, అది మొత్తం నీట్ గా వాష్ అయితే చేసేస్తారు. సో అవుట్ లుక్ అయితే యాజ్ ఇట్ ఈజ్ నీట్ గా మెయింటైన్ చేస్తున్నా. ఒక్క చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇదిగోండి సొట్టబడింది. యాక్సిడెంట్ అని కూడా అనకూడదు. ఒక దగ్గర పార్కింగ్ లో పెట్టుకొని ఉంటే హైదరాబాద్ డెకత్లాన్ లో అప్పుడు వచ్చి గుద్దేశాడు. అప్పుడు ఈ సొట్టబడింది అనమాట. నిజంగా ఆ ఇంపాక్ట్ కి నెక్సాన్ కాకుండా వేరే కారు ఉంటే వెళ్ళిపోయింది డిక్కీ లోపలికి. దీనికి కాబట్టి చిన్న సొట్టబడింది ఈడ. సో అంతే, అది తప్ప మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కార్ అయితే మటుకు చాలా నీట్ గా చూసుకుంటున్నా. అండ్ లోపలికి అయితే ఎక్కేద్దాం. ఓడో చూడొచ్చు, 45,400 కిలోమీటర్లు ఉంది. సో నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసుంటది, నేను సర్వీసింగ్ అనేది 2000 కిలోమీటర్స్ లేదా 1000 కిలోమీటర్స్ బిఫోరే చేయిచ్చేస్తాను. ఆ లాస్ట్ మూమెంట్ వరకు అయితే వెయిట్ చేయను. బట్ ఈసారి కొంచెం లేట్ అయింది అనమాట. వేరే వర్క్స్ లో పడిపోవడం వల్ల టైం అయితే సెట్ అవ్వలేదు. ఈ రోజు 45,000 కిలోమీటర్లకు అయితే సర్వీసింగ్ కి తీసుకెళ్తున్నాను. సో మేజర్లీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకోవాలి. నాకు ఈ రోజు కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి. మేము టాటా నెక్సాన్ తీసుకోవాలనుకుంటున్నాం, ఎట్లుంది ఏంది, తీసుకోవచ్చా లేదా, సర్వీస్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఏంది అని. సో నాకు మేజర్ కంప్లైంట్ ఒకటి అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ అంటే 2024 సెప్టెంబర్ టైంలో వచ్చింది. లిటరల్లీ నా లక్ ఎలా ఉందంటే కంప్లీట్ స్టోరీ చెప్తానండి. ఒక రోజు నేను హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కి అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాను. అరౌండ్ కామారెడ్డి ఆ ఏరియా దాటంగానే సడన్ గా గేర్లు అయితే పట్టేసాయి. ఏమవుతుందో ఏందో నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ గేర్ నుంచి వెనక్కి రావట్లేదు, ముందరికి వెళ్ళట్లేదు. మళ్ళా ఇంజిన్ ఆపి గేర్ వేస్తే మళ్ళా గేర్ పడుతుంది. రన్నింగ్ లో గేర్లు పడట్లా, ఇదేదో గేర్ బాక్స్ దొబ్బేసింది. ఫస్ట్ అయితే క్లచ్ ఇష్యూ అని అనుకున్నాను నేను. అప్పటికి ఓడోమీటర్ రీడింగ్ వచ్చేసి 33,000 కిలోమీటర్లు ఉంది. 33,000 కిలోమీటర్లుగా క్లచ్ ఇష్యూస్ ఏంద్రా బాబు. అందులో మొత్తం సింగిల్ హ్యాండ్ డ్రైవెన్, నేనే డ్రైవ్ చేస్తాను, మొత్తం ఎవరికి కూడా ఇవ్వను. మనం నీట్ గానే తోలుతాం కదా, ఏంది అసలు ఇష్యూ అనేది నాకు అర్థం కాలేదు. సో ఇంకా అట్లాగే నేను ఆ రోజు నైట్ టైం 10 o'clock అవుతుంది. నైట్ 10 o'clock కి కార్ సైడ్ ఇంజిన్ ఆపుకొని సెకండ్ గేర్ వేసుకొని మొత్తం సెకండ్ గేర్ మీదే దాదాపు 150 కిలోమీటర్లు అయితే స్లోగా నిదానంగా నడిపించుకుంటూ వెళ్ళాను. మళ్ళీ ఎక్కువ లాగితే ఆ సెకండ్ గేర్ కూడా ఆడ ఫెయిల్ అయిపోద్దానని గేర్ షిఫ్ట్ అయితే అసలు అవ్వట్లేదు, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ నిజామాబాద్ లోని టాటా షోరూమ్ కి తీసుకెళ్లా. వాళ్ళ దగ్గర అయితే పెట్టాను. వాళ్ళు చూసి చెప్పారు గేర్ బాక్స్ దొబ్బేసిందని. నాకు అసలు మైండ్ పనిచేయలా, గేర్ బాక్స్ పోయేదేంద్రా బాబు అని. మనం ఏం గట్టిగా తోలలేదు, ఏంది అసలు ఇప్పుడు వారంటీ కవర్ అయిద్దో లేదో, ఎన్ని పంచాయతీలు ఉంటాయి ఏమో అని చెప్పి చాలా భయపడ్డా. లిటరల్లీ వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఇచ్చారు, చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. అదిరిపోయిన సర్వీస్ అయితే మటుకు. నేను యూట్యూబర్ అని తెలియదు, నేను కెమెరా తీయలేదు, అప్పుడు నాకు తీసే మూడు కూడా లేదనమాట. వాళ్ళకి నేను యూట్యూబర్ అని తెలియకపోయినా వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ సర్వీస్ ఇచ్చారు. వారంటీ ఉందా అని అడిగారు. నా లక్ ఎంత బాగుంది అంటే జస్ట్ ఇంకా 20 days లో వారంటీ ఎక్స్పైర్ అయిపోద్ది. ఆ మూమెంట్ లో పాడైపోయింది అనమాట. సో వారంటీ కరెక్ట్ టైం కి కవర్ అయ్యిద్ది అని వాళ్ళైతే వెంటనే స్పేర్ పార్ట్స్ ఆర్డర్ పెట్టేశారు. ఒకవేళ వారంటీ గనక లేకపోయింటే లిటరల్లీ వాళ్ళు చెప్పిన కాస్ట్ ఎంత అంటే 70,000 రూపాయలు. 70,000 రూపాయలు మొత్తం గేర్ బాక్స్ మార్చడానికి. చాలా డబ్బులు అయితే లాస్ అయిపోయేవాడిని. వారంటీ ఉండడం వల్ల మొత్తం వారంటీలో కవర్ అయింది. నేను మీకు అది నాకు యాప్ లో వస్తుంది, డిస్ప్లే చేస్తున్నా చూడండి. మొత్తం ఇన్పుట్ షాఫ్ట్ అని మెయిన్ ఉంటుందంట. ఆ ఒక్క ఐటమే 25,000 అంట కాస్ట్. అవి కాకుండా ఇంకా ఫస్ట్ గేర్ వీలు, సెకండ్ గేర్ వీలు ఇవన్నీ మార్చారు. టాటా నెక్సాన్ లో కొన్ని బండ్లకి ఇష్యూ ఉందంట ఎప్పటి నుంచో. మాకు ఎప్పుడు వస్తానే ఉంటాయి సార్, మాకు అలవాటేను అని అయితే చెప్పారు. అయితే ఆ పార్ట్ అవైలబుల్ లేదు, పై నుంచి రావాలి. అది వచ్చి బిగించడానికి అయితే మటుకు ఖచ్చితంగా 10-15 రోజులు టైం పట్టుద్ది అని అయితే చెప్పారు. నాకు కొంచెం భయం వేసింది.
సో 20 days లో వారంటీ ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళా అది ఒకవేళ 10 days 15 days లో రాకపోతే ఎట్లా మళ్ళా వారంటీ తర్వాత వస్తుందో రాదో అని చెప్పి, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను 23,000 రూపీస్ పే చేసి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నా. సో మనకి టాటా కార్స్ లో ఒక ఫీచర్ ఉంటుంది, మన బండి వారంటీ పీరియడ్ లో ఉన్నంత కాలం మనం ఎక్స్టెండెడ్ వారంటీని అయితే పర్చేస్ చేయొచ్చు. నాకు ఇంకో 3 years కి ఎక్స్టెండెడ్ వారంటీ 23,000 పడింది. దాదాపు 1,25,000 కిలోమీటర్స్ వరకు ఈ ఎక్స్టెండెడ్ వారంటీ అయితే వ్యాలిడ్ ఉంటుంది. ఎటువంటి మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వేరెంట్ ఎయిర్ కాదు మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్స్టెండెడ్ వారంటీలో కవర్ అయిపోయి. సో ఆ విధంగా నేనైతే ఆ పెద్ద ఘట్టం నుంచి బయటపడ్డాను వారంటీ ఉండడం వల్ల. అండ్ కార్ కూడా నాకు లిటరల్లీ వారంలో ఇచ్చేసారు, ఫటాఫట్ రెడీ చేసి పడేసారు. వాళ్ళే చెప్పారు వారంటీలో కవర్ అయిపోద్దని. నాకు నిజామాబాద్ సర్వీస్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇదొక్కటే మేజర్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే టాటా నెక్సాన్ తో. నేను యూట్యూబ్ లో కూడా ఆ టైంలో చూసే చాలా మందికి ఇదే కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సర్వీస్ పరంగా చాలా మంది అయితే బాధపడ్డారు. సో మీ దగ్గరలో నిజామాబాద్ షోరూమ్ ఉంటే నిజామాబాద్ లేదా విజయవాడ అయితే నేను ఎప్పుడు చేయిస్తా కదా గారపాటి, వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు, బాగుంటది. నెక్స్ట్ టాటాకి అయితే సర్వీస్ పరంగా భయపడతారు కాబట్టి జస్ట్ సజెస్ట్ చేస్తున్నా అంతే, అంత మించి ఏం లేదు. ఆ విధంగా మన కారు మేజర్ సర్జరీ చేయించుకొని బయటపడింది. ఇంకా 3 ఏళ్ళు అయితే దిగులే, ఏమన్నా సరే ఎక్స్టెండెడ్ వారంటీలో కవర్ అయిపోతాయి కాబట్టి. సో ఈ రోజు అయితే చూద్దాము అసలు 45,000 కిలోమీటర్ సర్వీస్ లో ఏమేం చేస్తారు, ఏంది, ఎంత కాస్ట్ పడుద్ది అని. అండ్ ప్రెసెంట్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి లైట్ గా అలైన్మెంట్ ఇష్యూ అయితే ఉందన్నమాట. సో బండి చూడొచ్చు, కొంచెం స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ కి అయితే ఉంది. అండ్ దాంతో పాటు ఎప్పుడైతే గుంటల్లో పడుద్దో, గుంటల్లో పడినప్పుడు ఏదర్ లెఫ్ట్ కి గానీ లేదా రైట్ కి గానీ లాగుతుంది అనమాట. చాలా లైట్ గా, పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు అది, బట్ చేయిచ్చేస్తాను. నాకు కార్ పర్ఫెక్ట్ గా లేకపోతే అస్సలు నచ్చదు, నిద్ర కూడా పట్టదు కరెక్ట్ గా చెప్పాలంటే. సో నేను కావల్ నుంచి అయితే బయలుదేరాను. మా ఊరు నుంచి విజయవాడ 220 కిలోమీటర్లు. ఇంత డిస్టెన్స్ అయినా పర్లేదు, నాకు సర్వీస్ బాగుండాలి, అందుకే నేను విజయవాడ వరకు అయితే వెళ్తున్నా. నెల్లూరు షోరూమ్ ఉంది, ఒంగోలు షోరూమ్ ఉంది 50-60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో. బట్ వాళ్ళ దగ్గర నేను చేయించాను, నాకు నచ్చదు సర్వీస్. టాటా నేను అప్పటి నుంచి నేను ఫేస్ చేస్తున్నా సర్వీస్ ఇష్యూస్ వాళ్ళ దగ్గర. సో టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 8:30 అవుతుంది. 10 o'clock కి సర్వీస్ ఓపెన్ చేసేస్తారు. ఇంక ఇక్కడ నుంచి దాదాపు 2 hours లో మనము విజయవాడకి అయితే వెళ్ళిపోతాము. అంటే 10:30 కల్లా తీసుకెళ్లి మన బండిని పెట్టేద్దాం. హోప్ఫుల్లీ రష్ తక్కువ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ రోజు ఈవినింగ్ అయిపోతే చాలా హ్యాపీ. అండ్ ఇంకొకటి మేజర్ ఇందులో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది, ఏబిఎస్ సెన్సిటివిటీ. ఇదైతే మటుకు నెక్స్ట్ లెవెల్ టార్చర్ చూపిస్తుంది తెలుసా, ఎస్పెషల్లీ ఆఫ్ రోడింగ్ చేయాలనుకున్న టైంలో. ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి. ఒక రోజు నేను ఇట్లాగే మంచి స్పీడ్ లో ఒక 100-110 స్పీడ్ లో వెళ్తా ఉన్నా, నైట్ టైం అనమాట. సో సడన్ గా రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రోడ్ ఎండ్ అయిపోయి తర్వాత అది మొత్తం కంకర పోసేస్తున్నారు. మంచి స్పీడ్ లో ఉన్నాం కదా, సడన్ గా ఆ కంకర్లోకి వెళ్ళింది. బ్రేక్ వేస్తే బండి అసలు ఆగల, ఏబిఎస్ వదిలేస్తుంది అనమాట. గద్ద అని కొట్టుకోవడం, ఏబిఎస్ వదిలేయడం, బండి అయితే ఆగట్లేదు. లిటరల్లీ తెలుసా, ముందర వెహికల్స్ ఏమి లేవు, వెహికల్స్ లేకపోతే జారుకుంటే గుద్దేది బండి అయితే మటుకు. తర్వాత 2-3 సార్లు ఫేస్ చేశాను నేను ఇష్యూ. ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మట్టి రోడ్డు అటు వెళ్ళినప్పుడు కొంచెం బండి ఇట్ట ఎగురుద్ది కదా, అట్లాంటి మూమెంట్ లో బ్రేక్ వేస్తే వదిలేస్తుంది. చాలా సెన్సిటివ్ ఉంది అసలు ఏబిఎస్ దీనికి. ఈ రోజు దీని గురించి అయితే మాట్లాడాలి. కంప్యూటర్ ఏమైనా దీన్ని కనెక్ట్ చేసి ఆ ఏబిఎస్ సెన్సిటివిటీని తగ్గించే ఫ్యూచర్ ఉంటదేమో. అసలు కుదిరితే ఆఫ్ చేయించి పడేయాలి, తలనొప్పి అయిపోయింది అది ఉండడం వల్ల. ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ తీసి పక్కన పెట్టేస్తే మిగతా విషయాల్లో ఇప్పటికి బండి స్టెబిలిటీ, హ్యాండిలింగ్ పరంగా చూసుకుంటే 10 కి 9 points ఇస్తాను నేను. ఈ రోజుకి 120 కొట్టినా సరే మంచి స్టేబుల్ గా ఉంటది బండి అయితే మటుకు. అండ్ నేను మినిమం స్పీడ్ 100 అబోవ్ మెయింటైన్ చేస్తాను. మైలేజ్ చూస్తున్నారా, నాకు 19.7 ఇస్తుంది. ఆన్ అండ్ యావరేజ్ గా ఎంత వరస్ట్ కేసులో చూసుకున్నా సరే నాకు 18 అయితే మినిమం వస్తుంది హైవే ఎక్కితే. అండ్ సిటీలో తిరిగితే మటుకు 16-15 మధ్యలో ఖచ్చితంగా వస్తుంది అనమాట. డీజిల్ ఇంజన్ కాబట్టి, పెట్రోల్ అయితే ఇంకొంచెం తక్కువ వస్తుంది. అండ్ పవర్ అయితే మటుకు దుమ్ము లేపుద్ది అసలు. నేను మాక్సిమం సిటీ మోడ్ లో పెట్టుకునేది వెళ్తా. సిటీ మోడ్ లో పవరే నాకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తుంది. ఇంకా స్పోర్ట్స్ మోడ్ లో పెడితే ఇంకా అదరగొట్టేస్తుంది అనమాట. మెయిన్ టాటా బండ్లు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే ఫ్యూచర్స్ ఎక్కువ అవసరం లేదు అంటే టెక్నాలజీ పరంగా ఈ రోజుల్లో ఆ ఫ్యూచర్ ఈ ఫ్యూచర్ అని చెప్పి ఎక్కువ హడావిడి చేస్తున్నారు కదా, అవి కాకుండా ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ నార్మల్ ఫీచర్స్ విత్ మంచి సేఫ్టీ రేటింగ్, స్టెబిలిటీ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి టాటా బండ్లు అయితే చూస్ చేసుకోవచ్చు. సర్వీస్ పరంగా అయితే మటుకు కొంచెం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి. మంచి సర్వీస్ సెంటర్ చూస్ చేసుకుంటే అది కూడా సెట్ అయిపోద్ది అనమాట. ఒకే దగ్గర సర్వీస్ చేయించండి. బండిని ఏదన్నా అయినా కూడా వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కో దగ్గర సర్వీస్ చేస్తే వీళ్ళు వాళ్ళ మీద నెట్టేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద నెడతారు. మనం ఈ కారుని కొనిన తర్వాత కొత్తగా ఇప్పుడు టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. అండ్ ఇంకో మోడల్ అయితే దింపారు, కరువు కూడా చాలా బాగుంది అనమాట. మెయిన్ దాని డిక్కీ స్పేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, నేను చూసాను. కుదిరితే ఈ రోజు వాటిని టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఇది సర్వీస్ అయ్యే టైంలో మనకు ఖాళీ ఉంటది ఒక 3 to 4 hours.
ఆ టైంలో మనం వాటిని టెస్ట్ రైడ్ చేసి ఎట్లుంది అనేది అయితే ఎక్స్పీరియన్స్ అవుదాము. ఇండియా మొత్తంలో ఈ బొల్లపల్లి టోల్ ప్లాజా, నెక్స్ట్ రాబోయే మంగళగిరి టోల్ ప్లాజా, వీటంత కాస్ట్లీ టోల్ గేట్లు నేను ఎక్కడా చూడలేదు. లిటరల్లీ దోచుకోవడం అంటారు దీన్ని. 185 రూపీస్ సింగిల్ సైడ్ జర్నీకి, 2 సైడ్ అయితే 275 రూపీస్. వీళ్ళు ఏమన్నా బంగారంతో రోడ్డు వేస్తున్నారో ఏమో మరి. మా ఊరు నుంచి విజయవాడకి రావడానికి దాదాపు అప్ అండ్ డౌన్ కలిపి టోల్ గేట్లే 1000 రూపాయల పైన అయిపోతున్నాయి. ఫ్యూయల్ 2000 అయితే టోల్ గేట్లు 1000 రూపాయలు అవుతున్నాయి. నార్మల్ గా టోల్ ప్రైజెస్ ఎట్లా డిసైడ్ చేస్తారంటే పర్ కిలోమీటర్ కి ₹1.20 టు ₹1.50 అయితే ఛార్జ్ చేస్తారు. ఓఆర్ఆర్ మీద గానీ, ఎక్స్ప్రెస్ హైవేల మీద గానీ, ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న నేషనల్ హైవేస్ మీద గానీ ఎక్కడైనా ఇంతే ఉంటుంది. కానీ ఈ టోల్ గేట్లు, ఈ బొల్లపల్లి నెక్స్ట్ మంగళగిరి టోల్ గేట్లు యావరేజ్ గా చూసుకున్నట్లయితే కిలోమీటర్ కి 3 నుంచి 3.5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్టు. బయట కంటే 2.5 టైమ్స్ కాస్ట్ ఎక్కువ అనమాట. మరి రోడ్లు ఏమన్నా ఈ సెక్షన్ లో స్పెషల్ గా ఉంటాయంటే లేవు. అన్ని దగ్గరలో ఎట్టుంటాయి ఈడ కూడా అంతే ఉంటది. ఇది చిలకలూరుపేట కొత్త బైపాస్. చిలకలూరుపేట టౌన్ మొత్తం అదిగోండి అక్కడ అటు సైడ్ ఉంటుంది. ఇంతకు ముందు అయితే మెయిన్ ఈ హైవే మొత్తంలో చెన్నై నుంచి విజయవాడ మధ్యలో ఎక్కడన్నా మేజర్ ప్రాబ్లం ఉంది అంటే ఈ చిలకలూరుపేటలోనే. ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ఎంత ఫాస్ట్ గా వచ్చినా టైం అంతా ఇక్కడ ట్రాఫిక్ లోనే వేస్ట్ అయిపోయేది. ఇప్పుడు ఈ బైపాస్ పడిపోయినప్పటి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాము. ఇంతకు ముందు దాదాపు చిలకలూరుపేట టౌన్ దాటడానికి హాఫ్ అన్ అవర్ పట్టేది మినిమమ్. ఇప్పుడు 10-15 నిమిషాల్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మొత్తానికి నెక్సాన్ టు ఇగ్నిస్ విత్ ఆదిత్యభాయ్ సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత కలుసుకున్నామా మనం. సంవత్సరం అయింది బ్రో. సంవత్సరం ఏంటి మనం కలుసుకోవడం, ఎప్పుడు కలుసుకుంటున్నాం. వీడియోలో నేను కలవలేదు, కలిసాను. వీడియోలో వచ్చి సంవత్సరం. లాస్ట్ టైం ఎప్పుడు లంబసింగి ట్రిప్కి వెళ్ళాం, అదే కదా లాస్ట్. తర్వాత చాలా పరిస్థితులు మారిపోయాయి. సో అట్లా అనమాట. ఆదిత్యభాయ్కి మ్యారేజ్ అయిపోయిన కాడ నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా జగన్మోహన్ ఇలా చేస్తున్నాడు. ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ మై కిడ్స్ అన్నాడు. ఎందుకు కాకూడదు అని అడుగుతా ఉన్నా. సో సరదా ట్రిప్కి వెళ్దాం దాబరా అంటే హరి ఆడైతే హరి నీకు పెళ్ళైన తర్వాత అర్థమైతేలే హరి అంటున్నాడు. ఏం మరి ఎట్టెట్లున్నావు ఏంది? నాకు తెలుసు, మా వాళ్ళకి చెప్పు. బానే ఉన్నా. యూట్యూబ్ కి దూరంగా బిజినెస్ కి దగ్గరగా. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆదిత్యభాయ్ త్వరలో ఇగ్నిస్ నమ్మేసి హ్యారియర్, ఫార్చునర్ లాంటిది ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి టాక్ వచ్చింది. బానే ఉంటది టాక్. బై ద వే ఇగ్నిస్ ఎవరికన్నా కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. బిజినెస్ ఎలా నడుస్తుంది? ఈ ఐజే గురించి చెప్పబ్బా. పర్లా బానే ఉంది. ఈ పిఎం సూరిగర్ హోటల్ వచ్చిన తర్వాత కొంచెం మా వర్క్ బాగా పెరిగింది. బై ద వే మీ కరెంట్ బిల్ 0 చేసుకోవాలంటే ఆదిత్యభాయ్ కాంటాక్ట్. ప్రమోషన్ చేసి పెట్టచ్చు. చేద్దాం బ్రో, నీకంటే ఎక్కువ చెప్పు. అదే మీ కరెంట్ బిల్ 0 చేసుకోవాలంటే ఆదిత్యభాయ్ కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. ఇదిగో ఇక్కడ డిస్ప్లే అయిపోద్ది, ఏం బాధపడుకో. సోలార్ ఇన్స్టాలేషన్ కోసం ఎవరైనా చూస్తున్నారా, వెంటనే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో వెహికల్ అయితే పెట్టేశాను. సర్వీస్ అండ్ చిన్న మైనర్ ఇష్యూస్ అన్ని సాయంత్రం లోపల చేసి ఇచ్చేస్తాం అన్నారు. ఈ లోపల సరదాగా విజయవాడ సిటీ లోపలికి అయితే వెళ్తున్నాము. కొన్ని పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుని ఇంకా ఈవినింగ్ వెహికల్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. సర్వీస్ కాస్ట్ ఎంత అయింది ఏంది మొత్తం డీటెయిల్స్ అయితే మీకు క్లియర్ గా చెప్పేస్తా. సూన్ టాటా షోరూమ్ నుంచి మరొక కొత్త డెలివరీ ఆదిత్యభాయ్ చూస్తున్నాడు అంటే నెక్స్ట్ రేపు మాకు బుకింగ్ అనమాట. టాటా సఫారీ. లిటరల్లీ ఈ కర్వ్ అయితే మటుకు భలే నచ్చింది నాకు. అసలు ఎట్టంటే ఫ్యూచర్స్ పరంగా, టెక్నాలజీ పరంగా కొంచెం టాటా వెనకబడి ఉంటది అన్నని ఫీలింగ్ ఉండేది నాకు. ఇన్ఫోటైన్మెంట్ గానీ, స్టీరింగ్ గానీ చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ఇది మాక్సిమం సిమిలర్ టు లేటెస్ట్ టాటా నెక్సాన్ లాగా ఉంటుంది. కాకపోతే నెక్సాన్ తో పోల్చుకుంటే కొంచెం పొడుగు ఉంటుంది. అండ్ ఆల్సో డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దది. దీనికి 2-3 పెద్ద ట్రాలీలు అయితే పడతాయి. సో ఫైనల్లీ సర్వీస్ అయితే అయిపోయింది. సో టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 6:30 అవుతుంది. కొంచెం టైం పట్టింది అనమాట సర్వీస్ అంతా అయిపోయేసరికి. ఆదిత్యభాయ్ కూడా మనోడు ఇగ్నిస్ కార్లో అయితే వెళ్ళిపోయాడు ఇంటికి. నేను కూడా కావాల్కి స్టార్ట్ అయిపోయాను. ఎందుకు అంటే ఇప్పుడు బయలుదేరితే గానీ మనం నైట్ 9:30కి అట్లా చేరుకోలేము. అంటే దాదాపు 3 అవర్స్ జర్నీ కదా. సో
సో అందుకే ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయాను అనమాట. లేట్ అయినా సరే పర్లేదు, ఈవినింగ్ వరకు ఉంచుకొని బండి అయితే మొత్తం సర్వీసింగ్ చేసి ఇచ్చేసారు. సో మొత్తం సర్వీస్ కాస్ట్ గా నాకు చూసుకున్నట్లయితే పేపర్స్ గ్లో బాక్స్ లో పెట్టేశాను. 10,200 రూపాయలు అయితే అయింది దాదాపు. మేజర్ సర్వీస్ కదా, ఇందులో మనకి ఆయిల్ చేంజ్, సన్ రూఫ్ గ్రీజింగ్ చేయడము, ఏసీ ఫిల్టర్ కూడా మొత్తం క్లీన్ చేయించాను, సమ్మర్ వస్తుంది కదా దానికని చెప్పి. అండ్ అలైన్మెంట్ ఇంకా చిన్న అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఓ 10,000 రూపాయల వరకు అయితే పడింది. అంతేను మేజర్ సర్వీస్ గా చూసుకున్నట్టయితే దాదాపు 8 నుంచి 10,000 రూపాయలు కాస్ట్ పడుతుంది. మైనర్ సర్వీస్ గా చూసుకున్నట్టయితే అంటే 7.5 ఒకసారి చేయిస్తాం కదా, అది చూసుకున్నట్టయితే దాదాపు 3 నుంచి 4,000 రూపాయలు అయితే పడుద్ది సర్వీస్ కాస్ట్. నెక్సాన్ కి 10,000 కిలోమీటర్లు కాదు 15,000 కిలోమీటర్లకు ఒకసారి అయితే చేయిస్తాం. అందుకని 2 సార్లు అయితే పోవాలి, 7.5 ఒకసారి 15,000 ఒకసారి. సో అది ప్యాటర్న్ అయితే. చలో ఇక్కడ నుంచి అయితే ఫటాఫట్ స్టార్ట్ అయిపోదాము. చాలా వర్క్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే రేపు మనము మన నెక్సాన్ కార్ లో కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ద ప్లేస్ కి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్తున్నాము. దాదాపు ఒక 3 నుంచి 5,000 కిలోమీటర్ల ట్రిప్. సో దానికని చెప్పి మన కార్ అయితే మొత్తం ప్రిపేర్ చేయించాం. అండ్ కొన్ని సామాన్లు అయితే కావాలి, అవన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ వీడియో అయితే మీకు దాని గురించి వస్తుంది.